ఈ తెనాలి నియోజకవర్గంలో ఇంతవరకు గత ప్రభుత్వం ఇప్పటివరకు పరిపాలించిన ప్రభుత్వం కానీ ఎటువంటి అభివృద్ధి పనులు చేసిన పాపం లేదు. ఏదో మేము సంక్షేమం ఇస్తున్నాం అంటున్నారే కానీ ఈ సంక్షేమం ఎవరికి ఇస్తున్నారు? సంక్షేమం అంటే ఏంటి? ఏదో నిరుపేదకు అందితే ఒక సంక్షేమం అయింది. ప్రతి ఒక్కడికి నేను ఒక సంక్షేమం ఇచ్చేసి నేనేదో ఓటు బ్యాంకింగ్ సంపాదించుకోవడానికి సంక్షేమం ఇచ్చేసి అన్నట్టుగా మీరేదో సంక్షేమం అని చెబుతున్నారు. అసలు ఈ సంక్షేమం అంటే ఏంటి? సంక్షేమ పథకం అంటే పేదవాడికి అందినప్పుడే సంక్షేమం. అసలు ఈ సంక్షేమ పథకాలు ఎందుకు? డైలీ పని చూపియండి. డైలీ పని చూపిస్తే డైలీ పని చేసుకుంటారు, బతుకుతారు. డైలీ పని చూసుకుంటారు. ఈరోజు నేను టాప్ మేస్త్రిని. ఈరోజు సెంటర్కి వెళ్తే పనులు లేవు, సెంటర్లో పనులు లేవు. నిరుద్యోగులు చూస్తే రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. రాష్ట్రంలో గంజాయి కానీ మద్యపానం కానీ విపరీతంగా విడిగా తయారైపోయింది. ఎక్కడ ఇంకా సంక్షేమం అభివృద్ధి కుంటుడు పడిపోతే నువ్వు సంక్షేమం ఎంత చేసినా ఉపయోగం ఉంది? ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఏమన్నా వస్తే నలుగురు నిరుపేదలు బతుకుతాకు కానీ సంక్షేమం నువ్వు ఇచ్చినా రూపాయి సంపాదించి సంక్షేమం ఇస్తే బాగుంటుంది. సంపాదన లేకుండా నువ్వు సంక్షేమం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఇక రాష్ట్రం ఏమైపోవాలి? ఇప్పటికీ మినిమం ఒక కుటుంబానికి వచ్చేసి 1,80,000 రూపాయలు బాకీ పడిపోయి ఉంది. ఇదంతా రేపు మా పిల్లల భవిష్యత్తు మీద పడి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోవటమే కదా. ఎంతవరకు సంక్షేమాన్ని నమ్ముకొని నువ్వు ఎలక్షన్కి వెళ్తే ఏమీ లేదు. ఈసారి నేను ఇంటికి పంపించడం గ్యారెంటీ ఏంది? ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజా పరిపాలన వస్తుందని మేము కోరుకుంటాం. సంక్షేమాలు అంటే ఈ ప్రభుత్వంలో ఉంటున్నాయి కానీ రాష్ట్రంలో అయితే రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ లేదు. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందరూ సంక్షేమం అంటున్నారు కానీ అభివృద్ధి లేదు. సంక్షేమం ఉండాలి కానీ సంక్షేమం అంటున్నారే కానీ అది కొంతవరకే. మరి అభివృద్ధి అంటే అభివృద్ధి జరిగితేనే, ఇండస్ట్రీలు వస్తేనే, ఉపాధి కలిగితేనే మరి భవిష్యత్తు బాగుంటుంది. అభివృద్ధి కూడా జరగాలని కోరుకుంటున్నాం. అభివృద్ధి జరిగితే కానీ ప్రజలందరూ మరి జీవనోపాధి విషయంలో కానీ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అభివృద్ధి జరగాలి, సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా జరిగితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడు ఈ ప్రభుత్వంలో. మరి ప్రతి పేదవాడికి ఎంతో సంక్షేమం అనేది అందుతూ ఉంది. తిరిగి మరలా ఈ తెనాలి నియోజకవర్గంలో అనాపతిని శివకుమార్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. తిరిగి మరలా రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మరలా అత్యధిక మెజారిటీతో గెలిచి మరలా ప్రభుత్వాన్ని స్థాపించబోతూ ఉన్నది. మరి శివన్న గారి యొక్క గెలుపు కొరకు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపు కొరకు ఈ అందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ జగనన్న ప్రభుత్వంలో పేదలు ప్రతి ఒక్కరూ ఎన్నో సంక్షేమం ద్వారా ఎన్నో రకాలుగా వారు మేలు పొందుతూ ఉన్నారు. ఈరోజు పేదలందరూ సంతోషంగా ఉన్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యమని నేను భావిస్తూ ఉన్నాను. మరి అమ్మఒడి కానీ, ఆసరా కానీ, డ్వాక్రా రుణాలు కానీ, మరి ఈ రకంగా ఎన్నో పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో రకాలుగా మరి పేదలను ఎంతో మరి ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నది ఈ కాలంలో అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను గట్టిగా చెప్తూ ఉన్నాను. మరి రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నా. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. తెనాలి నియోజకవర్గం సాలిపేట 17వ వార్డు మాది. మా పేరు కావేటి వేణుగోపాలు. ఈ రోజున ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసిందనే దానికి ఎన్నో ఉదాహరణలు మన మధ్యలో ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మోసం. ఒక చేత్తో రూపాయి ఇవ్వడం, ఇంకో చేత్తో 10 రూపాయలు నొక్కడం. ఈ గవర్నమెంట్కి పరిపాలన అయిపోయింది. పేద పిల్లలని ఆశలు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న అవకాశాలని బీసీ కార్పొరేషన్లను పెట్టి వాటికి నిధులు ఏమీ ఇవ్వకుండా ఎంతో నరకప్రాయంగా రాష్ట్రాన్ని చేశారు. ఈరోజు గవర్నమెంటు
మీద ఉన్న వ్యతిరేకతే నిన్న ప్రజాకాలం సభలో వెల్లువెత్తున విరగదీయబడింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెను మార్పులు జరగబోతున్నాయనడానికి ఈరోజు జరగబోతున్న 2024 ఎలక్షన్ ఒక నిదర్శనం. ఇంకా ఎన్నో ఉన్నాయి. మద్యపాన నిషేధం అన్నాడు, చేయలేదు. సిపిఎస్ రద్దు అన్నాడు, చేయడు. పోలీసులకి ఒకరోజు వారంలో సెలవు అన్నాడు, అది సెలవు. నెలకు ఒకరోజు సెలవు అన్నాడు, అది తీయడు. ప్రతి చోట కూడా అవినీతిమయం. ఎక్కడ చూసినా రోడ్లు లేవు, కనీసం వసతులు లేవు. ఆర్టీసీ బస్సుల్లో కూడా బాధుడే బాధుడు. కరెంటు గురించి చెబితే ఈ రోజున ప్రతి ఒక్కడు బాధితుడే. ఈ కరెంటు బాధితులే. ఈ గవర్నమెంట్కి అవసరమైతే రైతులు ఆత్మహత్యలన్నా చేసుకుంటున్నారు, కానీ ప్రభుత్వాన్ని అవకాశానికి ఆర్థికంగా కూడా అడిగే నమ్మకం ఎవరికీ లేదు. అంత ఘోరాది ఘోరంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనల కూటమి భారీ విజయంతో ప్రభుత్వం స్థాపించబోతుందనడానికి ఎటువంటి ఆసక్తి లేదని తెలియజేస్తుంది.